మీ శివ, వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. వైఎస్ జగన్ ఎట్టకేలకు అసెంబ్లీకి అంటే బడ్జెట్ సెషన్లో అసెంబ్లీకి వెళ్ళాలని అయితే నిర్ణయించుకున్నారు. ఇది ఒక శుభ పరిణామం, మంచి వార్త అయినప్పటికీ కూడా ఇంకో ట్విస్ట్ ఉంది దీంట్లో. ఎందుకంటే ఇటీవల రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణంరాజు గారు చెప్పిన దాని ప్రకారం జగన్ అనర్హుడవుతాడు, ఈసారి కూడా అసెంబ్లీకి రాకపోతే జగన్ అనర్హుడవుతాడు అని ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈయన వెళ్ళి కేవలం అటెండెన్స్ మాత్రమే వేసుకొని మళ్ళీ వచ్చేస్తాడు అనే వార్త కూడా ప్రచారంలో ఉంది. అలా చేస్తే కనుక జగన్ బ్లండర్ మిస్టేక్ చేసినట్లే. ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే సూపర్ 6 పథకాలు ప్రభుత్వం అమలు చేయడం లేదు సరిగ్గా అనే ప్రచారం కానీ అనే విధానం అయితే ప్రజల్లో ఉంది. గతంలో ప్రతి ఏదో ఒక కార్యక్రమం ద్వారా డీపీటీలో డబ్బులు వేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి తగ్గింది, అభివృద్ధి జరుగుతోంది, కానీ సంక్షేమం అంత ముందుకు వెళ్ళడం లేదు అనేది ప్రజల్లో గట్టిగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్ ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరవ్వాలి. ఎన్ని రోజులు వెళ్తే అన్ని రోజులు హాజరవ్వాలి. మైకు ఇస్తారా, ఎంతసేపు ఇస్తారు, ఏమిటి అనేది కాలం నిర్ణయిస్తుంది, స్పీకర్ నిర్ణయిస్తారు. సో ఒకవేళ ఇవ్వకపోయినా సరే ప్రజలు ఒక సింపతి గెయిన్ చేయొచ్చు. నాకు ఎట్టి పరిస్థితుల్లో మైకు ఇవ్వలేదు, నేను ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశం లేకపోయింది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడిప్పుడే ప్రజల మధ్యలోకి వస్తున్న జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలను చక్కని వేదికగా అయితే ఉపయోగించుకోవచ్చు. కేవలం హాజరించుకొని డిస్క్వాలిఫై కాకుండా చూసుకోవడానికి వెళ్ళినట్టు కాకుండా ఒక మంచి రాజకీయ నాయకుడిగా మంచి అంశాల పట్ల స్పందించడం, అలాగే ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో తన వాయిస్ని వినిపించాలి, తన పార్టీ వాయిస్ని వినిపించాలి. లేకపోతే మళ్ళీ యథాలాపంగా అదే అసెంబ్లీ సెషన్ జరుగుతుంది, అవే బిల్లులు పాస్ చేసుకుంటుంది ప్రభుత్వం. సో ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లులు పాస్ చేసుకునే బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇతర అంశాల మీద చర్చ సందర్భంగా ఖచ్చితంగా జగన్ తన వాయిస్ను వినిపించాలి. జగన్ అనుకున్నట్లుగా సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చినట్లుగా ఒక 2 నిమిషం ఇస్తే ఖచ్చితంగా జగన్కే ప్లస్ అవుతుంది. ఎందుకంటే జగన్ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు. జనాల్లో ఆయనకి గత ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో కూడా 40% ప్రజలు ఆయనకి మద్దతు తెలిపారు. సో ఆ 40% ప్రజల తరఫునైనా ఆయన మాట్లాడాల్సిన అంశం ఉంది. ఖచ్చితంగా జగన్ అయితే అన్ని రోజులు అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకంటే బడ్జెట్ సెషన్ ఈసారి లాంగ్ సెషన్ జరుగుతుంది. 3 వారాలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ 3 వారాలు కూడా చక్కని హాజరు వేయించుకోవాలి. ఇటు ఎమ్మెల్సీలు కూడా ఎక్కువ భాగం ఉన్నారు. శాసనమండలిలో కూడా వైసీపీదే ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అటువైపు వినిపించవచ్చు, జగన్ ఇటువైపు అసెంబ్లీలో కూడా తన గలాన్ని అయితే వినిపించవచ్చు. మొత్తం 11 మందిని తన వెంట పెట్టుకొని తీసుకువెళ్తే చాలా బాగుంటుంది. అటు బొత్స సత్యనారాయణ గారికి ఎలాగో శాసనమండలిలో ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చిన సందర్భంగా ఖచ్చితంగా ఆయన వాయిస్ ఆయన వినిపిస్తే, అసెంబ్లీలో ఈయన వాయిస్ వినిపిస్తే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా న్యూట్రల్ వాటర్లు, తటస్థల వాటర్లు జగన్ నిలదీసే విషయం కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయం కానీ, ప్రభుత్వం తప్పిదాలను ఎండగట్టే విషయంలో ఖచ్చితంగా వాళ్ళైతే చూస్తారు. అసెంబ్లీ ప్రతి ఒక్కరు ఈసారి చూస్తారు. అసెంబ్లీ కూడా ఇంట్రెస్ట్గా మారుతుంది. సో జగన్ ఉంటే ఖచ్చితంగా దానికి ప్రతి సమాధానాలు, కామెంట్స్, మిగతా అన్ని ఇతరత్ర కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అసెంబ్లీ సమావేశాలను కేవలం అటెండెన్స్ గురించి ఒక రోజు వెళ్ళి మళ్ళీ వెంటనే మళ్ళీ పాత పాట పాడినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పకుండా ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళితే జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ పెరుగుతుంది. జగన్కు మరోసారి ప్రజల్లో ఒక ఇదైతే వస్తుంది, ఒక సింపతి అయితే వస్తుంది. ఆ సింపతిని గెయిన్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. సో నాకు జగన్ అంటే ఇష్టమో లేకపోతే జగన్ అంటే ఇంకోటే కాదు, ఒక జర్నలిస్ట్ యాంగిల్లో అయితే ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఖచ్చితంగా ఇదైతే వైసీపీ శ్రేణులు కూడా గమనించాలి. ఖచ్చితంగా జగన్ కూడా అసెంబ్లీకి వెళ్ళి సహేతుకమైన చర్చలో పాల్గొనాలి అని అయితే నా విన్నపం. ఈ విషయంలో మీ అభిప్రాయాలు, సూచనలు ఏమంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.